పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు చిరి బాలరాజు పాల్గొని మాట్లాడుతూ, ఏ దేశమైతే మహిళలను గౌరవిస్తుందో ఆ దేశం ఆర్థికంగా వృద్ధి చెందుతుందని, తనకు జన్మనిచ్చినప్పటికీ తల్లికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం అభినందించమని అన్నారు. ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను గుర్తు చేస్తూ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి సాధికారతకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను గుర్తు చేస్తూ ప్రభుత్వం మహిళల అభివృద్ధి సాధికారతకు లోబడి ఉందని, మహిళా సాధికారతే ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, పిఓ రాములు నాయక్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కోవాసు జగదీశ్వరి, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిర్మా కిషోర్, ఎంపీపీ తెల్లం రమణ, సర్పంచ్ వెంకయ్యమ్మ, 7 మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సందర్భంలో చెప్పారు. అలాగే అన్న తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాల క్రితమే లేచింది. వాటిని ప్యారలల్గా అభివృద్ధి సంక్షేమం అనే దిశగా ఎజెండాతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు, పంచాయతీరాజ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కలకి, అమ్మలకి, చెల్లెలకి, ప్రతి ఒక్కరికి కూడా పోలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున, మా నాయకుల తరఫున ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు మహిళల ప్రాముఖ్యత మీ అందరికి కూడా తెలియజేయాలి. సృష్టికి మూలం స్త్రీ. ఒక ఇల్లు నిలబడాలన్నా, ఒక సమాజం అభివృద్ధి చెందాలన్నా అందులో మహిళల పాత్ర ఎంతో కీలకం. మహిళలు అబల కాదు, సబల. సహనానికి, ప్రేమకు, త్యాగానికి మారుపేరు ఈ మహిళలే. కుటుంబ భారం మోస్తూ సమాజ నిర్మాణంలో మీరు చేస్తున్నటువంటి కృషి, మీ పాత్ర వెలకట్టలేనిది. మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటేనే మన మండలం బాగుంటుంది, మన మండలం బాగుంటేనే మన సమాజం బాగుంటుంది. ఇలాగా ఈరోజు మీ భుజ స్కంధాల మీద ఎంతో భారాన్ని మోస్తూ, కుటుంబ భారాన్ని మోస్తూ, మీకంటూ ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మహిళా లోకానికి పోలవరం నియోజకవర్గం తరఫున మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం.